200 బిలియన్ US గా ఉన్న ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే ఒక మహత్తర లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం విభాగాల వారీగా ప్రత్యేక ప్రణాళికలను రూపొందిస్తున్నాం. మహిళా సంఘాలతో శిల్పారామంలో 106 స్టాళ్లతో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేశాం. మారుమూల ప్రాంతాల్లో ఉన్న షెడ్యూల్డ్ తెగల వారికి 12,600 కోట్ల రూపాయల బడ్జెట్తో ఇందిరా సవర గిరి జల వికాసం పథకం ద్వారా 100% సబ్సిడీతో సోలార్ పంప్ సెట్లు అందించి వారి పురోగతికి ఇతోధికంగా తోడ్పడతాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేవెళ్ల ప్రాజెక్టులు కూడా చేపడుతుంది అని తెలియజేస్తున్నాం. ఈ బడ్జెట్లో నీటిపారుదల శాఖకి 22,615 కోట్ల రూపాయల్ని ప్రతిపాదిస్తున్నాం. వాహన సేవలు వచ్చే 6 నెలల్లో పూర్తిగా అందుబాటులో తీసుకొస్తాం. రాష్ట్రంలోని అన్ని R&B రోడ్లను హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో పాటు సమాంతరంగా రీజనల్ రింగ్ రైలు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో రాష్ట్రంలో నూతనంగా బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బ్రేక్ఫాస్ట్ లో ప్రతి విద్యార్థికి వారానికి అల్పాహారంతో పాటు 3 రోజులు పాలు మరియు మిగతా 3 రోజులు రాగి జావా అందిస్తాము. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ అభ్యసిస్తున్న మన విద్యార్థులకు కూడా ఇకపై నూతనంగా మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తున్నాం. నక్సలిజం పునరావాసం. నక్సలిజాన్ని గత ప్రభుత్వం, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కేవలం శాంతి భద్రతల సమస్యగానే పరిగణించి పోలీసు సైనిక బలగాలతో అణిచివేసే ప్రయత్నం చేశాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014-2023 వరకు 347 మంది మావోయిస్టులు లొంగిపోగా, మా ప్రభుత్వం ఏర్పడిన 2023 డిసెంబర్ 7 నుండి 2026 మార్చి 8 వరకు 732 మంది వివిధ స్థాయి క్యాడర్ మావోయిస్టులు లొంగిపోయారు. గోదావరి పుష్కరాలు తెలంగాణ సంస్కృతి ఉట్టి పడేలా కుంభమేళా తరహాలో ఈ పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ గోదావరి పుష్కరాల నిర్వహణ కొరకు ఈ బడ్జెట్లో 500 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఈ బడ్జెట్లో పర్యాటక రంగానికి 1,224 కోట్ల రూపాయలు